ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ జీవితంలో ఎటువంటి శోధనని కీడు ప్రమాదం కనపడినా దేవుడు తీసివేయబోతున్నాడు. సాతాను పెట్టిన కుయిత తంత్రాలను లయపరచబోతున్నాను. మీరు ఏదైనా సాతాను కీడుదల పెట్టాలని ఈరోజు అనుకుని ఉంటే అవి ఇప్పుడే క్యాన్సిల్ అయిపోతున్నాయి. మీకు మేలు కలగబోతుంది. దేవుడు మళ్ళీ దీవించబోతున్నాడు. కీర్తన 5:2 నా ప్రార్థన యెహోవాకు ప్రార్థన చేసి తిని నా మనవిని ఆయన ఆలకిస్తాడని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ప్రభు ఎక్కువ శాతం ప్రార్థన ఆలకించినట్టు ఉంది. కానీ కొందరు జీవితంలో మాత్రం ఇంకా ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, సంవత్సరాల తరబడి ప్రార్థన చేసినా సమస్యలు లాగానే ఉన్నాయి. పోరాటం కిందనే ఉన్నాయి. శోధన కిందనే ఉన్నాయి. సమస్యలన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతున్నాయి. మీకు విసుగు వచ్చేస్తుంది. ఎందుకు నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, నేను ఏం చేశాను తప్పు, ఏంటి నా పొరపాటు అని మీలో కొంతమంది మరి పశ్చాత్తాపపడి దేవుని దగ్గర అడుగుతున్నారు. దేవుని బిడ్డలారా, మరి ఎందుకు ఇలాగా ప్రార్థన దేవుడు ఆలకించకుండా దీర్ఘకాలంగా ఇలా కొనసాగించబడుతుంది? ఈ బాధ ఎందుకు దీర్ఘకాలంగా కొనసాగించబడుతుంది అంటే, దేవుని బిడ్డలారా, నిన్న ఒక కారణం చెప్పాను. మీరు కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి. ఆ 38 ఏళ్ళుగా పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి ఒక చేతి నుండి కొన్ని కారణాలు చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు మనుషుల పైన ఆధారపడితే నీ ఆశీర్వాదం బ్యాక్ అయిపోతున్న విషయాన్ని దేవుడు మీ ప్రార్థన ఆలకించిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 24-32 వచనాల్లో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఇప్పుడు వచ్చినట్టుగా ఎప్పుడో వచ్చి ఉంటే దేవుడు స్వస్థపరిచేవాడు. మరి అప్పుడు ఆమెకు పరిచయం కాకపోయినప్పటికీ దేవాది దేవుని దగ్గర మొరపెట్టి ఉంటే అద్భుతంగా దేవుడు బాగు చేసేవాడేమో. మార్కు సువార్త 5:26లో ఏమని రాయబడి తెలుసా? ఆమె స్వస్థత కొరకు వైద్యం కోసం తిరగని ప్లేస్ లేదు, తిరగని డాక్టర్ లేదు. అందరి వైద్యులు సంప్రదించి ఆస్తిని పోగొట్టుకుంది, కానీ ఆమెకు మాత్రం స్వస్థత కలగలేదని మన మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో చూస్తున్నాం. అయ్యా, దేవుడు ఈరోజు కూడా స్వస్థపరిచేవాడు. బైబిల్లో ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందుకున్నారని రాయబడి ఉంది. ఆల్రెడీ మీరు పొందేసుకున్నారు. మీరు నమ్మితే చాలు, దేవుడు మీకు దీర్ఘాయుష్ ఇస్తాడు. అవును, ఈరోజు అవనమ్మకంతో ఉన్నారేమో, అందుకొరకే మీరు మనుషులపైన ఆధారపడి ఈరోజు ఎప్పుడో జరగాల్సిన కార్యం, ఎప్పుడో దేవుడు జవాబు ఇవ్వాల్సిన కార్యం మీ జీవితంలో ఆటంకపరచుకుంటూ వస్తుంది. దేవుడు ఈ పరిస్థితిని మార్చబోతున్నాడండి. మీకు అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. మనుషులపైన ఆధారపడ్డ శాపమని ఇర్మీయా గ్రంథం 17వ వచనంలో రాయబడి ఉంది. దావీదైతే ఏమంటారు తెలుసా? రాజులు ఆశ్రయించడం కంటే యెహోవా యందు నమ్మిక ఉంచడం మేలు అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇది ముమ్మాటికి వాస్తవం కాదని అడుగుతున్నాను. 119వ కీర్తన 9వ వచనంలో 8-9లో రాయబడి ఉంది. మనుషులు నమ్ముకోవటం కంటే యెహోవా నమ్ముకోవటం మేలు, రాజులు నమ్ముకోవటం కంటే యెహోవా యందు విశ్వాసం ఉంచటం మేలు. అవును, దేవుని పట్టుకున్నవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నడూ సిగ్గునందడు. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవుని పైన ఆధారపడటానికి ఈరోజు నిశ్చయించుకోండి. ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు వచ్చినా నేను దేవుని పైన ఆధారపడతాను, మనుషుల దగ్గరికి వెళ్ళను, మనుషుల వైపు చూడను అని తీర్మానించండి. కీర్తన 34:5లో దేవుని తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన రాయబడి ఉంది. కనుక ఇక మనుషుల పైన ఆధారపడుతూ మనుషుల మాట కోసం, మనుషులు సంతోషపడడానికి కోసం చేసిన ప్రయత్నాలన్నీ పక్కకు నెట్టేయండి. దేవుని పైన ఆధారపడండి. మీ జీవితం ధన్యకరంగా మారబోతుంది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి నీ అందు విశ్వాసం కలిగి ముందుకు సాగటకు సాయం చేయండి ప్రభా. విశేషమైన కృప దయచేయండి ప్రభా. వర్ధల చేయండి, పెంపొందింప చేయండి, ఆశీర్వాదముతో అద్భుతముతో నింపమని అడుగుతున్నాను. ఇప్పుడే దీవించండి ప్రభా. ఒక బ్రేక్ త్రూ దయచేయండి ప్రభా. యేసు నామములో ఒక బ్రేక్ త్రూ దయచేయండి ప్రభా. మీరే తాక్కుమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండం 12:2-3 మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.